హలో అండి, నేను రాజేందర్ యాదవ్, కన్సల్టెంట్ ఎంబ్రియాలజిస్ట్, మామ్ ఐవీఎఫ్ అండ్ రీసెర్చ్ సెంటర్, మెహదీపట్నం, హైదరాబాద్. మనం లాస్ట్ వీడియోలో అసలు ఐఓఐ ఎందుకు చేస్తారు, ఎవరికి చేయాలి అనేది డిస్కస్ చేశాం. సో ఈరోజు ఐఓఐ ప్రొసీజర్ ఎలా చేస్తారు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్ మీకు చెప్పాను, ద శాంపుల్ వాష్ చేయడం జరుగుతుంది, మనకి సింపుల్ వాష్ అండ్ గ్రేడియంట్ అనేది రెండు ప్రొసీజర్స్ ఉంటాయని. సో ఈరోజు గ్రేడియంట్, డెన్సిటీ గ్రేడియంట్ అనే టెక్నిక్ యూస్ చేసుకొని ఐఓఐ ఎలా చేయాలనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమ్ చూద్దాం. సో మనకి ఎప్పుడైతే పేషెంట్ శాంపుల్ అనేది ఇస్తారో, ఇప్పుడు శాంపుల్ అనేది ఇచ్చిన శాంపుల్ అనేది మనం కలెక్ట్ చేసుకుంటాము. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది కాన్ఫిడెన్షియల్, ఐఎమ్ హైడింగ్ ద నేమ్. సో పేషెంట్ మనకు కంటైనర్ ఇచ్చినప్పుడు దీనిపైన మన పేషెంట్ డేట్, ఐడి నెంబర్, నేమ్ అండ్ ఎన్ని డేస్ యాబ్స్టినెన్స్తో ఉన్నారు కూడా మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇది ప్రతిదీ కూడా డబుల్ విట్నెసింగ్ చేస్తానండి మా దగ్గర, అండ్ ఒక లాక్ షీట్ మెయింటైన్ చేస్తాము. నేను కానీ మా జూనియర్ కానీ టెక్నీషియన్ ఇంకెవరు చేసినా కూడా డబుల్ విట్నెసింగ్ చేసి శాంపుల్ అనేది మిస్ మ్యాచ్ అవ్వకుండా చేయడం జరుగుతుంది. ఒకరోజు 4-5 ఐఓఎస్ ఉన్నా కూడా ఒక పేషెంట్ ఐఓఏ చేశాకనే ఇంకొక పేషెంట్కి వెళ్ళాలి. ఓకే, సో మనం శాంపుల్ రాగానే ఇంక్యుబేటర్లో పెట్టుకున్నాము. నవ్ ఇట్స్, మీరు చూడొచ్చు, ఇట్స్ లైక్ విస్కస్ ఏం లేదు, శాంపుల్ లిక్విఫై అయిపోయింది. సో మనం దీన్ని ఫస్ట్ మనం వాల్యూమ్ కౌంట్ అని చెక్ చేసుకోవాలి. సో బిఫోర్ దట్ మనం ముందుగానే లేబుల్ చేసి పెట్టుకుంటాం. సో దిస్ ఈజ్ ఫర్ శాంపుల్. సో శాంపుల్ మనకి ఎంత వాల్యూమ్ ఉంది ఏంటి అనేది చెక్ చేసుకోవడం జరుగుతుంది. శాంపుల్ ఈజ్ గుడ్ అండి. వాల్యూమ్ వచ్చేసి మనకి అరౌండ్ మీరు 2.5 ml వరకు ఉంది. అండ్ యూ కెన్ సీ మనకు డ్రాప్ బై డ్రాప్ అనేది పడుతుంది. సో విస్కస్ అనేది లేదు. సో మనం ఇంక్యుబేటర్లో పెట్టుకున్నాం కాబట్టి 20 minutes విస్కాసిటీ అనేది బ్రేక్ అయిపోయింది. సో నాది శాంపుల్ ఈజ్ గుడ్. సో లిక్విఫై అయిపోయింది, డ్రాప్ బై డ్రాప్ వస్తుంది మనకి. సో ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ మనం బిఫోర్ ప్రాసెసింగ్ మన కౌంట్ ఎలా ఉంది ఏంటి అనేది చూసుకోవాలి. సో నార్మల్గా స్లైడ్ పైన ఒక 10 microliters ఒక డ్రాప్ అనేది వేసుకొని, సో ఇది చేసుకొని మనం లోవర్ మ్యాగ్నిఫికేషన్ నుంచి స్టార్ట్ చేస్తామండి. మైక్రోస్కోప్లో 10x నుంచి స్టార్ట్ చేసుకొని మనం 20x వరకు వెళ్ళడం అనేది జరుగుతుంది. సో మీరు ఇప్పుడు స్పోమ్ ఎలా ఉందనేది మీకు స్క్రీన్లో చూపిస్తాను. సో చూడొచ్చండి, మీకు స్పోమ్స్ ఎలా ఇక్కడ మీకు చాలా డెబ్రీస్ కానీ ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. మూమెంట్ అయ్యే స్పోమ్స్తో పాటు కొన్ని డెడ్ స్పోమ్స్, ఇమ్మోటైల్స్ కానీ ఆర్బీసీస్, ఎపిథీలియల్ సెల్స్. సో మీరు ఇచ్చిన సెమెన్లో ఇవన్నీ రకాల మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు స్లైడ్లో చూసారు కదా. సో నార్మల్గా వాష్ చేయకుండా శాంపుల్ ఎలా ఉంది, వీర్యంతో పాటు, వీర్య కణాలతో పాటు మనకు అందులో చాలా డెబ్రీస్, కొంచెం డస్ట్ పార్టికల్స్, డబ్ల్యూబీసీస్, ఎపిథీలియల్ సెల్స్, ఇక రకరకాల సెల్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మీకు మొటిలిటీ అనేది, మొటైల్ స్పర్మ్స్ అనేది తక్కువ ఉండి అవి మీరు ఎజాక్యులేట్ చేసినప్పుడు ఎగ్ని రీచ్ అవ్వడానికి దాని కెపాసిటీ అనేది తక్కువ ఉంటుంది. సో మనము ఇప్పుడు ఒక డబుల్ డెన్సిటీ గ్రేడియంట్ అనే టెక్నిక్ ద్వారా ఆ స్పర్మ్స్లో ఉన్న మిగతా కాంపోనెంట్స్ అనేది తీసేసి ఓన్లీ మొటైల్ స్పర్మ్స్ అనేది సపరేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ టెక్నిక్ ఎలా చేస్తారనేది చూద్దాం. సో ఫస్ట్ మనం చేసే ముందు అన్ని లేబులింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో లేబులింగ్ ఎలా చేసుకుంటే, మనం ఆల్రెడీ ఇక్కడ నేను చేసుకునేది 80%, 40% అనే మీడియా యూస్ చేస్తాం కాబట్టి నేను 80%, 40% అని ఆల్రెడీ లేబుల్ చేసి పెట్టుకున్నాను. సో దాంతోపాటు మనం మీడియా ఫ్రిడ్జ్లో నుంచి తీసేసుకొని ఆల్రెడీ ఇంక్యుబేట్ చేసుకున్నాం, బయట ఇంక్యుబేటర్లో పెట్టుకున్నాము అరౌండ్ 30 minutes. సో మనకి ఇది అప్పర్ లేయర్ అండ్ లోవర్ లేయర్, లైక్ 80 and 40%. సో సేమ్ ఇప్పుడు మనము సేమ్ వేలో మనం ఆల్రెడీ కంటైనర్ పైన లేబులింగ్ కూడా చేసుకోవడం జరిగింది, పేషెంట్ నేమ్, ఐడి అండ్ డేట్, ఐయుఐ అనేది. సో లేబులింగ్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ చేసే లేయర్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదండి. సో ఈ లేయర్ ఏం చేస్తామంటే, ఫస్ట్ సో ఈ లోవర్ లేయర్ అండ్ అప్పర్ లేయర్ ఇవి ఏదైతే ఉందో ఈ 2 layers అనేది మనము డిస్టర్బ్ అవ్వకుండా జస్ట్ ప్రతిదీ 1 ml అనేది ఉండడం జరుగుతుంది. సో ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ అ ఫిల్ట్రేషన్ ప్రాసెస్. దీన్ని మనం చూడొచ్చు క్లియర్గా, కింద 1 ml అనేది డిపాజిట్ చేసుకున్నామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్పర్ లేయర్. సో ఇవి రెండు కూడా ట్రాన్స్పరెంట్ ఉంటాయండి. సో మనకు లేయరింగ్ అనేది డిస్టర్బెన్స్ అనేది అవ్వకూడదు. సో 1 ml of media.
దీంట్లో మనము ఇలా లేయరింగ్ అనేది చేసుకుంటాం స్లోగా. సో మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా, కింద వేసిన మీడియా వచ్చేసి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది, పైన ఉన్న 1 ml వచ్చేసి కొంచెం క్లౌడీగా ఉండడం జరుగుతుంది. సో వీటిపైన మనము సెమెన్ శాంపుల్ అనేది డిపాజిట్ చేసుకుంటాం. సో ఈ లేయర్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు. ఈ లేయర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ లైక్ ఎ ఫిల్ట్రేషన్ ప్రాసెస్. సో మనకు ఉన్న స్పోమ్లో ఏవైతే సెమెన్ వీర్య కణాలతో పాటు ఇంకా మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిల్ట్రేషన్ అయిపోయి మొటైల్ స్పోమ్స్ అనేది కిందకి రావడం అనేది జరుగుతుంది. సో 2.5 ml ఉంది, నేను 2 ml తీసుకుంటున్నానండి. సో 2 ml ఆఫ్ సెమెన్ శాంపుల్ వేర్ ఇట్ షుడ్ నాట్ గెట్ డిస్టర్బ్డ్. సో దీన్ని మనం ఒక లేయర్ లాగా వేసుకుని మీరు చూడొచ్చు, సెమెన్ పైన తేలుతూ ఉంటుంది. సో కింద లేయర్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా మనము ఇలా వేసుకోవాలి. సో యూ కెన్ సీ క్లియర్లీ, పైన సెమెన్ శాంపుల్, కింద 1 ml ఆఫ్ లేయర్ అండ్ సెకండ్ లేయర్ కింద. దీన్ని డబుల్ డెన్సిటీ గ్రేడియంట్ అనేది అంటారు. సో ఫస్ట్ వచ్చేసి ఇలా వేసుకున్న తర్వాత మనకు 2 ml ప్లస్ 2 ml శాంపుల్ మనకు టోటల్గా 4 ml అనేది వచ్చింది. దీన్ని మనం ఫస్ట్ సెంట్రిఫికేషన్ వచ్చేసి 12 minutes చేసుకుంటామండి. సో మేము యూజ్ చేసే సెంట్రిఫ్యూజ్ ఇందులో ఆర్పిఎం ఇవన్నీ సెట్ చేసుకోవడం జరిగింది ముందే, మీరు ఇక్కడ చూడొచ్చు. సో 12 minutes పెట్టుకున్నాము విత్ 37 degrees టెంపరేచర్. సో మనకు టోటల్ 4 ml ఉంది కాబట్టి మనకు ఆపోజిట్ బ్యాలెన్స్ కూడా 4 ml అనేది పెట్టుకోవాలి. దెన్ ఇక్కడ నేను ఆల్రెడీ ప్రోగ్రామ్ సెట్ చేసుకున్నాను. టైం వచ్చేసి 12 minutes విత్ మెయింటైనింగ్ ఆఫ్ 37 degrees టెంపరేచర్. ఈవెన్ సెంట్రిఫికేషన్ టైంలో కూడా 37 degrees అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ ప్రోగ్రామ్ అనేది సెట్ అయిపోయింది. సో విల్ వెయిట్ అండి. ఈ 12 minutes వెయిట్ చేసిన తర్వాత మనకి ఆ మొటైల్ స్పోమ్స్ అనేది ఫిల్ట్రేషన్ అయిపోయి కిందకి రావడం జరుగుతుంది. సో కిందకి ఎలా వస్తుందంటే నేను ఇంత చేసిన లేయర్లో ఆ స్పోమ్స్ అనేది ఫిల్ట్రేషన్ అయిపోయి కిందకి బాటంలో సెటిల్ అవ్వడం జరుగుతుంది. అది మీకు ఒక 10 minutes 12 minutes తర్వాత నేను మీకు చూపిస్తాను. విల్ వెయిట్ అండ్ సీ. తులసి, రేపు వీళ్ళ వర్క్ ఏంటి చెప్పు. వస్తున్నాం. సో మన ఫస్ట్ స్పిన్ ఏదైతే 12 minutes పెట్టుకున్నామో ఆ స్పిన్ అయిపోయిందండి. యూ కెన్ సీ హియర్. సో అయిపోయిన తర్వాత ఇట్ విల్ కమ్, ఒక అలారం అనేది వస్తుంది. సో చూద్దాం పెల్లెట్ ఎలా వచ్చింది, మొటైల్ స్పాన్స్ ఎలా ఫిల్ట్రేషన్ అయ్యాయి అనేది చూద్దాం. సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకి ఇండికేటర్ వస్తుంది. దెన్ వీ హ్యావ్ టు టేక్ ఇట్. ఓకే, సీ. సో మీరు చూడొచ్చు ఇక్కడ సో మొటైల్ స్పమ్స్ అనేది ఇక్కడ నుంచి ఫిల్ట్రేషన్ అయిపోయి మీరు ఇక్కడ చూడొచ్చు ఒక థిక్ సబ్స్టెన్స్ అనేది, ఇది మొటైల్ స్పమ్స్ అనేది ఇక్కడ మనం వేసిన సెమెన్ శాంపుల్ నుంచి లేయరింగ్ అయిపోయి ఇక్కడ కింద మీరు కనబడుతుందండి చిన్న లేయర్. సో సో ఇది మొటైల్ స్పమ్స్ అనేది కిందికి రావడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ స్పర్మ్ని, సో ఈ లేయరింగ్ డిస్టర్బ్ అవ్వకుండా, కింద మొటైల్ స్పర్మ్స్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఈ సూపరింట్ అనేది తీయాలండి. ఇది చాలా స్కిల్ఫుల్ వర్క్ యాక్చువల్గా. సో ఫస్ట్ సూపరింట్ డిస్కార్డ్ చేసేటప్పుడు మనం ఏదైతే శాంపుల్కి యూస్ చేస్తామో అది యూస్ చేసుకోవచ్చు. యూ కెన్ సీ హియర్. సో మనకు పెల్లెట్ అనేది చాలా తక్కువ వచ్చింది కాబట్టి నేను
0.5 వరకు తీసుకుంటానండి. ఈ మీడియా అండ్ పైన ఉన్న సెమెన్ శాంపుల్ అంతా డిస్కార్డ్ చేసేసుకొని సో 0.5 ml వరకు పెట్టుకున్నాము. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు మన యాక్టివ్ స్పోమ్స్ అనేది ఫిల్ట్రేషన్ అయిపోయి ఇక్కడికి వచ్చాయి. దీన్ని మనం ఇప్పుడు సో ఇది ఆల్రెడీ వేస్టేజ్ పైన ఏదైతే స్పోమ్లో ఉన్న వేస్టేజ్ మనం యూస్ చేసాం కాబట్టి దీన్ని మనం మళ్ళీ యూస్ చేయము. ఇప్పుడు ఫ్రెష్ తీసుకొని మనం వాష్ మీడియా అనేది ఆల్రెడీ ముందే ఇంక్యుబేట్ చేసుకోవడం పెట్టుకోవడం జరుగుతుంది ఇంక్యుబేటర్లో. సో ఈ సెకండ్ వాష్కి మనం ఈ మీడియా యూస్ చేస్తామండి. నేను ఆల్రెడీ కొంచెం అలొకేట్ చేసి పెట్టుకున్నాను సేమ్ వాష్ మీడియా. సో ఇందులో నుంచి మనము ఏదైతే ఫ్రెష్ వాష్ ట్యూబ్ యూస్ చేస్తున్నామో మనం ఇక్కడ 0.5 ml ఉంది డిస్టర్బ్ అవ్వకుండా పెట్టుకున్నది. సో నేను ఇంకొక 0.5 ml వాష్ మీడియా తీసుకుంటున్నాను, ఫ్రెష్ మీడియా. యూ కెన్ సీ 0.5 ml తీసుకొని ఇందులో నుంచి డైరెక్ట్ శాంపుల్ తీసుకోకుండా నేను ఇది మీడియాతో పాటు మిక్స్ చేస్తున్నానండి. యూ కెన్ సీ పెల్లెట్ డిస్టర్బ్ అవ్వకుండా, వేరే పార్టికల్స్ అనేది రాకుండా మనం మీడియాతో పాటు అలాంగ్ విత్ మీడియా మనం ఈ సబ్స్టెన్స్ అనేది బయటికి తీసుకోవడం జరుగుతుంది. సో ఇలా కంప్లీట్గా తీసేసుకున్న తర్వాత మనం ఈ పెల్లెట్ని వచ్చేసి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. మీరు చూడవచ్చు కిందికి ఎలా వెళ్తుంది అనేది. సో ఇవంతా యాక్టివ్ స్పర్మ్స్ అనేది. సో మనం చేసేది డబుల్ వాష్. ఇంకేమైనా డెబ్రిస్ కానీ ఇంకా డెడ్ స్పర్మ్స్ ఏమన్నా కూడా ఈ సెకండ్ వాష్లో వెళ్ళిపోతాయి. సో మనకి 3.5 ml వరకు వచ్చింది. దీన్ని వచ్చేసి సెకండ్ స్పిన్ పెట్టుకుంటాం మనం ఒక 5 minutes. సేమ్ 3.5 సో రెండు ఈక్వల్ ఆపోజిట్ సైడ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం సో ఇంతకుముందు 12 minutes పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు మనం టైం ఇక్కడ 5 minutes స్టార్ట్ చేసుకుంటున్నాం. సో దిస్ ఈజ్ సెకండ్ స్పిన్. సో 5 minutes అయ్యాక మనకు ఇంకా యాక్టివ్ అండ్ మొటైల్ స్పర్మ్స్ అనేది కింద మనకు పెల్లెట్ లాగా ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో 5 minutes తర్వాత మళ్ళీ సూపర్నెంట్ అనేది డిస్కార్డ్ చేసుకొని ఏదైతే మొటైల్ స్పర్మ్స్ అనేది మనకు వస్తాయో వాటిని ఒక ఐఓఐ క్యాథెటర్ ఉంటుంది, క్యాథెటర్లో లోడ్ చేసుకొని మనం క్లినిషియన్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. సో సెకండ్ వాష్ కూడా అయిన తర్వాత ఆ మొటైల్ స్పర్మ్స్ ఎలా ఉన్నాయో అనేది చూద్దాం మనం. సో సెకండ్ స్పిన్ అండి, 5 minutes మనం ఏదైతే సెకండ్ వాష్కి పెట్టామో వాష్ మీడియా యాడ్ చేసి, సో అది కూడా కంప్లీట్ అయిపోయింది. రండి చూద్దాం మనకి ఇంకా మొటైల్ స్పర్మ్స్ ఎలా వచ్చాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. సో మనం వేసిన వాష్ మీడియాలో మీకు కింద కనబడుతుంది చూసారా ఒక చిన్న డ్రాప్. సో మ్యాక్సిమం మొటైల్ స్పర్మ్స్ అనేది మనకు ఇక్కడ రావడం జరిగింది. ఓకే, సో దీన్ని మనం అది పెల్లెట్ డిస్టర్బ్ చేయకుండా సేమ్ ఇంతకుముందు లాగానే ఆ సూపర్నెంటెంట్ అనేది 0.5 వరకు డిస్కార్డ్ చేసుకోవాలి. సేమ్, యూ షుడ్ నాట్ గెట్ డిస్టర్బ్డ్ యాక్చువల్లీ.
సో నేను 0.5 వరకు పెట్టుకున్నానండి. కింద మనకు పెల్లెట్ రావడం జరిగింది. ఇక్కడ 0.5 వరకు మీడియా పెట్టుకున్నాను. సో దీన్ని ఏం చేస్తామంటే జస్ట్ నేను బిఫోర్ లోడ్ చేసే కంటే ముందు ఈ పెల్లెట్ని డిస్టర్బ్ చేసి లోడ్ చేస్తాను. అంతలోపు ఇందులో ఇక్కడ ఉన్న స్పోమ్స్ అనేది పైకి మూమెంట్ అవుతాం ఇక్కడ వరకు వచ్చేస్తాయి. సో మన ప్రిపరేషన్ ఎలా ఉంది, ఆ స్పోమ్స్ అనేది ఇంకా మ్యాక్సిమం డెడ్ స్పోమ్స్ అనేది వెళ్ళిపోయి నార్మల్గా వచ్చావా లేవా అనేది మనము ఒక స్లైడ్లో వేసుకొని చూద్దాం. వాష్ చేసిన తర్వాత డబుల్ డెన్సిటీ గ్రేడియంట్ చేసిన తర్వాత స్పోమ్స్ ఎలా ఉన్నవి అనేది చూద్దాం. సో 10 microliters. ఒక 10 microliters ఆఫ్ శాంపుల్ తీసుకొని, సో ఇలా నేను పైనుంచి తీసుకోవడం వల్ల ఏంటంటే మొటైల్ ఇంకా యాక్టివ్ స్పమ్స్ అనేది పైకి స్విమ్ అవుతూ ఉంటాయి. సో దాన్ని నేను ఇక్కడ ఒక డ్రాప్ అనేది వేసుకొని మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేద్దాం మనం వాష్ ప్రాసెస్ చేసిన శాంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది. సో ఈ స్క్రీన్ పైన ఎలా వస్తుంది అనేది చూద్దాం రండి. సో చూడొచ్చండి. సో మన బిఫోర్ వాష్కి ఆఫ్టర్ వాష్కి ఎంత మొటిలిటీ ఇంక్రీజ్ అయింది అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. సో ఫస్ట్ వాష్ చేసే కంటే ముందు మనకు అందులో ఇమ్మోటైల్స్ కానీ డెడ్ స్పోమ్స్ కానీ చాలా ఉంటాయి. సో మనం డబుల్ డెన్సిటీ గ్రేడియంట్ చేయడం వల్ల మొటిలిటీ అనేది ఇంక్రీజ్ అయిపోయి స్పోమ్ అనేది మనకి మ్యాక్సిమం మొటైల్ స్పోమ్స్ అనేది మనకి వస్తుంది. సో శాంపుల్ ప్రిపరేషన్ అయిన తర్వాత మనము ఈ కొన్ని సెంటర్స్లలో మనం డైరెక్ట్ ట్యూబ్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ మేమేం చేస్తున్నామంటే సో ఆ పెల్లెట్ని ప్రాపర్గా ప్రాసెస్ చేసి సో ఈ క్యాథెటర్ ద్వారా సో మీరు ఈ క్యాథెటర్ లెంత్ చూడొచ్చు. సో నార్మల్గా నేను ఇంతకుముందు ఐఏ ప్రిపరేషన్ వీడియోలో చెప్పిన దాని ప్రకారం మీరు ఎజాక్యులేట్ చేసిన శాంపుల్ మొటైల్ స్పర్మ్స్ అనేది ఫాలోపియన్ ట్యూబ్లో ఉన్న ఎగ్ వరకు రీచ్ అవ్వడానికి ఇట్ షుడ్ హ్యావ్ ప్రాపర్ మొటిలిటీ. సో మొటిలిటీ అనేది తక్కువ ఉన్న వాళ్ళకి మనం ఐఏ ఎందుకు చేస్తామంటే సో ఇలా వాష్ చేసి మ్యాక్సిమం మొటైల్ స్పర్మ్స్ని ఈ క్యాథెటర్లో లోడ్ చేసి ఈ బీడీ సిరంజ్ ద్వారా లోడ్ చేసి ఈ క్యాథెటర్ అనేది మీరు ఇక్కడ మెజర్మెంట్స్ ఉంటాయి మ్యాక్సిమం ఎగ్ వరకు కూడా వెళ్ళి అక్కడ డ్రాప్ చేయడం అనేది జరుగుతుందండి. సో ఈ లెంత్ అనేది మనకు ఉంది కదా, సో ఈ లెంత్ ఈ టిప్ వరకు కూడా ఎగ్ రీచ్ అయిన తర్వాత అక్కడ ఎగ్ దగ్గరలో స్పమ్స్ అనేది డిపాజిట్ చేయడం జరుగుతుంది. సో ఇదండి ఐఓఐ ప్రిపరేషన్ ఎలా చేస్తారు ఏంటి అనేది. సో మీకు నెక్స్ట్ వీడియోలో పేషెంట్కి ఎలా ఐఓఐ ఇన్సెమినేషన్ ఎలా చేస్తారనేది మీకు మా డాక్టర్ పూర్ణిమ దుర్గా గారి ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.